హాయ్ గైస్ వాట్సాప్, నేను మీ రిషి గేమర్. ఈరోజు మన కంటెంట్ ఏంటిది? GTA Vice City ప్లేయింగ్. ముందుగా నేను GTA Vice Cityని డౌన్లోడ్ చేసుకున్న చూసుకోవచ్చు. రాక్ స్టార్ గేమ్స్, రాక్ స్టార్ స్టార్టింగ్ animation. రాక్ స్టార్ నాట్ రెడీ. లోడింగ్ Vice City. Press tap play. Okay. Nothing. చూసుకోవచ్చు guys. Rockstar Games presents. చూసుకోవచ్చు డైరెక్ట్ ఏ రాక్స్టార్ నథింగ్ గేమ్ అంట guys. చూసుకోవచ్చు గ్రాండ్ థెఫ్ట్ ఆటో వైస్ సిటీ. చూసుకోవచ్చు గాయస్ యానిమేషన్ ఇట్లా గేమ్లో అన్ని మిషన్స్ ఎలా ఉంటాయో దీనిలో చూపెడుతున్నారు గాయస్. గేమ్ ఎంత క్వాలిటీగా మొబైల్లో రావడం అంటే గ్రేటే గాయస్. ఎంత క్వాలిటీ డైరెక్ట్ పబ్బులు ఉన్నాయి గాయ, పబ్బు గిబ్బు అంటే మొత్తం యానిమేషన్, బైక్, కార్స్ అన్నీ ఉన్నాయి. చూసుకోవచ్చు మొత్తం స్టంట్స్ కూడా వేయచ్చు గాయస్. మనం హెలికాప్టర్ మిషన్ కూడా, హెలికాప్టర్తో కూడా మిషన్ ఉంటుంది గాయస్. హెలికాప్టర్, బోట్ రాబరీ అన్ని మిషన్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఈరోజు ఒక 3 to 4 మిషన్స్ కంప్లీట్ చేద్దాం. చూసుకోవచ్చు దేర్ ఫ్రెండ్ వైస్ సిటీ 10th. చూసుకోవచ్చు గాయస్, అయితే మనం స్కిప్ చేద్దాం. చూసుకోవచ్చు కార్ వచ్చేసి ఇక్కడ పెట్టిండు గాయస్. ఎవడో ఊరుకు కార్ వచ్చేసి పెట్టిండు. గెట్ స్లీప్ అంట వాటుగానా. ఓకే స్టార్ట్ టు ప్రెస్ అవుట్. ఓకే మిస్ అవుట్. చూసుకోవచ్చు గాయస్, ఎవడో ఈడ ఉరుకుతుండు. అసలు ఉరుకుతుండు. వావ్, మనవాడు వచ్చేసిండు. చూసుకోవచ్చు గాయస్, మనం వచ్చేసి ఫస్ట్ మిషన్ చేయడానికి అయితే పోతున్నాం. ఫస్ట్ మనం ఇలా ఉంటుంది. మనం వచ్చేసి ఫస్ట్ పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం అంటే పింక్ మార్క్ అని ఉన్నది చూడు గాయస్, అక్కడికైతే మనం వెళ్ళాలి. ఫస్ట్ పింక్ మార్క్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఎవడు రోయుడు బండి ఇలా పెట్టిండు. డైరెక్ట్ మనకు బండిలు గుద్దాలి. ఇట్లా నెక్స్ట్ సారి అయితే నేను ఆపయ్యా. నెక్స్ట్ అయితే మొత్తం గుద్దేసుడే గాయస్. ఇలా ఆపితే మనతో మనం పేసర్కి పర్సం వచ్చినట్టు డైరెక్ట్ డ్యాంక్స్ విషుమే డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళిపోయాను. చూసిలా గాయస్, ట్యాక్సీలు ఉన్నాయి మొత్తం. మనం ఎట్లున్నది మరి మన కథ. చూసుకోవచ్చు మొత్తం సౌండ్ బాగా అని చెప్పేసి సౌండ్ తగ్గించేసిన గాయస్. చూసుకోవచ్చు పక్కకు మనం తిరిగినాం. సీదా వెళ్ళిపోవాలి. సీదా వెళ్ళి రైట్ తిరగాలి. మొత్తం గుద్దిన గాయస్, బండి అంతా ఆగం అయిపోతుంది. చూసుకోవచ్చు మొత్తం 2 బండ్లు ఉన్నాయి. ఎటు నుండి గుద్దేద్దాం. ఎవడో బైక్ వేసుకొని వస్తాడు. నా ముందట రావద్దు తమ్ముడు, హెల్మెట్ పెట్టుకో. గుద్దే పడదు. పింక్ మా దగ్గర మనం వచ్చేసి పింక్ మా దగ్గరలోనే ఉన్నాం. పింక్ మార్క్ దగ్గరికి వెళ్ళే లోపల ఒక లైక్ కొట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం 50 సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పింక్ మార్క్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. చూసుకోవచ్చు. అర్రే గాయస్, బ్రేక్ కొట్టలే, మర్చిపోయినా. బండి ముందుకు వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు మొత్తం వెనకకి తీసుకొస్తున్నా. చూసుకోవచ్చు గాయస్, ఎవరిని గుద్ది పడదొబ్బిండు. చూసుకోవచ్చు ఓషన్ వ్యూ అట గాయస్. ఓషన్ వ్యూ బిల్డింగ్ అనేది పెద్దదే ఉంది గాయస్. బిల్డింగ్ చాలా పెద్దది ఉన్నది. చూసుకోవచ్చు గాయస్, బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. మనం వచ్చేసి లోపలికి పోయిన తర్వాత ఇంటిది అర్థమైతే లేదు. ప్రాసెస్ అని ఉంది ఇక్కడ. ఏంటిదో వాకింగ్ టు కంటిన్యూ. పింక్ మార్క్ మనం వచ్చేసి పింక్ మార్క్ దగ్గరికి వెళ్ళాలంటే పింక్ మార్క్ దగ్గరికి వెళ్తే మనకు వచ్చేసి మిషన్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. పింక్ మార్క్ దగ్గరికి వెళ్ళాం. పింక్ మార్క్ దగ్గర ఇంత చీకట్ అయింది. ఈడ కూడా సోది అవుతుంది గాయస్. మనకి సోదిన ఇంత ఓపిక డైరెక్ట్ స్కిప్ కొట్టేసినాం. చూసుకోవచ్చు స్కిప్ కొట్టేసిన తర్వాత మనోడు బయటికి పోవాలి. బయటికి వెళ్ళి ఎల్ దగ్గరికి వెళ్ళాలి గాయస్. ఎల్ దగ్గరికి వెళ్తే మనకి మిషన్ వస్తుంది అనుకుంటుంది నాకు తెలిసి. ఎల్ దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్ డోర్ని ఎగ్గుతుండగా మొత్తం బండి ఘోరంగా ఉంది. బండి ఘోరం. డైరెక్ట్ బండి ఆగం గుద్దుడే ఉంటుంది. మనం బ్రేకులు కొట్టాం ముందట అందరు జాగ్రత్తగా. చూసుకోవచ్చు గాయస్, డ్రిఫ్ట్ చూసుకోవచ్చు. వెనకకి పోతున్నాం. టిండిడిం టాడాం. చూసుకోవచ్చు గాయస్, మనం వచ్చేసి ఎల్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. చూసుకోవచ్చు ఇప్పుడు పింక్ మార్క్ ఉంది. దాని దగ్గరికి వెళ్తే మనకి వచ్చేసి మిషన్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు గాయస్, పింక్ మార్క్ దగ్గరికి అయితే మనం వెళ్ళినాం. లోపలికి వెళ్ళిపోయిండు గాయస్. చూసుకోవచ్చు మనకి దాన్ని తినే సోది మళ్ళీ సోదినేంత అవసరం లేదు. స్కిప్ కొట్టేసుడేమో అన్నాం.
స్కిప్ కొట్టేసుండే స్కిప్ కొట్టేసిన. బయటకు వచ్చిండు. క్లాత్ షాప్ దగ్గర వెళ్ళమంటాడు. క్లాత్ షాప్ పక్కకే ఉంది. తొందర వెళ్ళిపోదాం క్లాత్ షాప్ దగ్గరికి. ఓ బండి చూసుకోవచ్చు గాయస్, కార్ ఎలా అయిందో గలీజ్గా. అందుకని మనం స్కూటీ వేసుకొని పోతున్నాం. కార్ అంతా మొత్తం డుబ్బడింది. డుబ్బే డైరెక్ట్ వెళ్ళిపోయినా. ఓ డైరెక్ట్ ఘోరం ఉన్నాడుగా. డైరెక్ట్ ఎలివేషన్ ఘోరం ఉంది. ఎలివేషన్ దమాక డైరెక్ట్ ఘోరం. సూటు బూట్ వేసిండు. ఏదో బండి వేసుకొని వచ్చిండు. రాయల్ ఫీల్డ్ ఏదో డైరెక్ట్ క్లాత్ కెన్వాస్ బోట్ అట. ఈ బండి తీసుకొని పోవాం గాయస్ మనం. ఆడు ఒరుతుండు ఆడు సీదా గుద్దుదామని. ఓర్ నాయను డైరెక్ట్ గుద్దుతే దెబ్బ కింద పడ్డా గాయస్. ఆడు బండి వేసుకొని పోతుండు. ఆడు బండి వేసుకొని వెళ్ళిపోతుండు గాయస్. పోయి పట్టుకుందామని ఉరుకుతలేడు. వీడికి మోసేస్తానట్టున్నది. ఈడైతే బండి దొరికింది, దీన్ని వేసుకొని పోతీయ. ఈడ మంచి బండి కావాలా. ముందు మంచి బండి ఉన్నట్టున్నది. ఇది మంచి బండి ఉన్నట్టున్నది. ఇది మంచి మొత్తం దమ్మత్తుంది గాయస్. ఇది ఈ బండి వేసుకోదాం ఇక ఏదోటి. ఇది మొత్తం దమ్మతాను, ఉరుకుతలేడు. డైరెక్ట్ పోనిస్తున్నా చూసుకోవచ్చు. మీకు మ్యూజిక్ ఎందుకు వస్తుంది అంటే మ్యూజిక్ పెడితే కాపీరైట్ అని పడ్డది గాయస్, అందుకే మ్యూజిక్ పెడతలేను. చూసుకోవచ్చు గాయస్. మన బోర్డు దగ్గర వచ్చినాము. డ్రిఫ్ట్ ఎలా కొట్టానో కామెంట్ చేయండి గాయస్. చూసుకోవచ్చు. మన పింక్ మార్క్ లోపలికి పోతే పింక్ మార్క్ లోపలికి అయితే పోయిండు. వామో డైరెక్ట్ బోటు గీటు డైరెక్ట్ బోట్లోకి పోయితాడు. ఓ మనోడేమో చేస్తుండు చూడొచ్చు గాయస్. చూసుకోవచ్చు. వేటర్తోనేమో చేస్తుండు గాయస్. చూసుకోవచ్చు. మనం స్కిప్ కొట్టేద్దాం ఇక గాయస్. చూసుకోవచ్చు. బయటికి వచ్చేసింది. ఎవరు నాయన పెద్ద ప్లానింగ్ ఏముంది. ఇంది బయటికి తీసుకొచ్చిండు. డైరెక్ట్ బయటకు తీసుకొచ్చిండు. చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ డైరెక్ట్ సూపర్ మై ఫాదర్ అంటుంది. డైరెక్ట్ సూపర్ బైక్ చూసుకోవచ్చు గాయస్. సూపర్ కార్లో తీసుకొని పోతున్నాం మనం. ఓర్ నైన్ ఓ డాష్ గాయస్. బండిని అంతా ఖరాబ్ చేసిన కార్ని. డైరెక్ట్ కార్ని అంతా ఖరాబ్ చేసిన గాయస్. చూసుకోవచ్చు. కార్ అంతా ఎటో పోతుంది. కార్ని గుద్దిన. డైరెక్ట్ కార్ అంతా ఎట్టిన పిసా అయింది గాయస్. మొత్తం పాటలన్నీ ఊసిపోయినాయి బయటికి. అర్రే మళ్ళా బోరింగ్ పైప్ గుద్దిన గాయస్. మొదటి పోలీసు ఉన్నాడు. గుద్దిత కథమయ్య. మనం వచ్చేసి తీసుకొచ్చేసినాం గాయస్. దిగింది హ్యాండ్స్ అన్నమాట గాయస్. ఏదో వాగుతుంది. ఫస్ట్ మిషన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ మిషన్ కంప్లీట్ చేసినందుకు మనకు వచ్చింది $100. మనం ఫస్ట్ మిషన్ అనేది పాస్ అయిపోయినాం. మనం మళ్ళీ సెకండ్ మిషన్ చేయడానికి పోతున్నాం. మనం వచ్చేసి సెకండ్ మిషన్ చేయడానికి అయితే మనం వచ్చేసినాం ఇళ్ళ దగ్గరికి. మనం సెకండ్ మిషన్ చేయబోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ మిషన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ మిషన్లో మనకి 100 కాయిన్స్ వచ్చినాయి. $100 రూపీస్. మనకి ఇదంతా ఈయనే సోదీనే అంతా మనకి ఊపిరి స్కిప్ కొట్టేసిన సీదా డైరెక్ట్. మనోడు బయటికి వచ్చిండు. మళ్ళీ మలిబార్ క్లబ్ కోమంటుండు. మలిబార్ క్లబ్ డైరెక్ట్ నేను ముందరికి నువ్వు పోనిచ్చిన బండి. మలిబార్ క్లబ్ దగ్గరికి అయితే మనం పోతున్నాం. చూసుకోవచ్చు. డైరెక్ట్ బండి 100 స్పీడ్లో పోతుంది. చూసుకోవచ్చు. డైరెక్ట్ లేచిపోయింది. పోలీసు వాడు పోతున్నాను ఎందుకు గెలుపుడు. డైరెక్ట్ మనం వచ్చేసి మలిబార్ క్లబ్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. చూసుకోవచ్చు గాయస్. మలిబార్ క్లబ్ బట్ట చూసుకోవచ్చు. మనోడు వచ్చేసి లోపలికి పోయిండు. లోపలికి పోయిన తర్వాత ఓ నాయనో ఈడెవడు రో ఏం చేస్తుంటాడు ఇక్కడ. ఎందుకే మనమైతే స్కిప్ కొట్టేద్దాం. మనోడైతే బయటికి వచ్చేసిండు సీదా. చూసుకోవచ్చు గాయస్. ఓషన్ డ్రైవ్ అట్ట. మనం పింక్ మార్క్ దగ్గర ఉన్న దానికి పోవచ్చట. పక్కే పోలీసు ఉన్నాడు గాయస్. మనమైతే అని ఏమనద్దు. అదంటే మళ్ళీ కేసు అవుతుంది. హెల్త్ 94. హెల్త్ అనేది మొత్తం అయిపోయింది. హెల్త్ దెబ్బ తీసుకున్నట్టుంది. మనం వచ్చేసి ఇప్పుడు మన ఇల్లు మార్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. చూసుకోవచ్చు. పక్కనే ఉంది. ఇల్లు మార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు. ఓ ఇన్ని కొట్టుడు అనుకోండి. ఈయన కొట్టుడే. ఏ కుక్కర్ మ్యాన్ షెఫ్ స్టార్టింగ్ పిక్ అట. డైరెక్ట్ కొడుతుండు. డైరెక్ట్ కొట్టు డైరెక్ట్ ముసలోనికి ఉన్న కారణకు నన్ను గెలికాను. డైరెక్ట్ ఈయన దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ ఫోన్ని లేపేసిన. డైరెక్ట్ మనకి దమ్మత్తుంది. కొట్టియా స్కిప్ కొట్టేసిన. చూసుకోవచ్చు గాయస్. మొత్తం వెయిటర్లు షెఫ్లు అందరూ వచ్చిళ్ళు. ఈడ కూడా పోతుండు అనే కొట్టుడు సంపుడే అర్థమవుతుంది. నేను చంపుదామా ఇన్ని బుల్లెట్ వద్దుతాం. ముందు చేసిన వీని సంపుడు కాదు గాయస్. ఈయన కార్లో మనం పట్టుకోవాలనుకుంటా. బుల్లెట్ కొట్టినా. చూసుకోవచ్చు గాయస్ ఎట్లా పారిపోతుల్లో. ఎక్కురా బండెక్కు. డైరెక్ట్ తెల్ల బండి వెనకాల వేటర్లు మన వెనకాల వచ్చింది. కానీ మనం సీదా
సీదా స్కామ్ అయిపోయి మనం వచ్చేసి మార్ దగ్గరికి వచ్చేసినాం. గన్ మార్క్ దగ్గరికి వచ్చేసినాం. గన్ షాప్ దగ్గరికి వస్తే గన్లు ఏం గుండలే కానీ గన్లు చూపించండి. హోటల్ దగ్గరికి పట్టుకోమంటాడు. హోటల్ దగ్గరికి అయితే మనం పోతాం. చూసుకోవచ్చు గేమ్ గ్రాఫిక్స్ వచ్చేసి ఘోరం ఉంది ఫోన్లో రావడం అంటే. డైరెక్ట్ బండి యానిమేషన్ చూసుకోవచ్చు గాయస్. ఎలిమినేషన్ డైరెక్ట్ దిగిండు మనని దింపిండు గాయస్. మనం దింపి వాచింగ్ యూ టామీ అన్నాడు. డైరెక్ట్ పోతా అంటూ డైరెక్ట్ మన నిండా దింపి వెళ్ళిపోయాడు గాయస్. నాకు తెలిసి సెకండ్ మిషన్ అయిపోయిందా? సెకండ్ మిషన్ ఆల్సో కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మిషన్ పాస్ $200 గాయస్. సెకండ్ మిషన్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. చూసుకోవచ్చు గాయస్. మన హెల్త్ వచ్చేసి 91 ఉంది. మనం దింపేసి ఇటాలియన్ యూనిక్ కార్ గైస్. యూనిక్ బ్రిటిష్ కార్ అనుకుంటే ఇది మొత్తం యూనిక్ ఓల్డ్ కార్ గైస్. యూనిక్ ఉంది కార్ వచ్చేసి. డైరెక్ట్ కార్లో పోతుండేడు. డైరెక్ట్ కార్లో పోయి మనం ఇప్పుడు ఎల్ దగ్గరకు పోవాలి గైస్. ఎల్ దగ్గరికి అయితే మన దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు నేను ఎటు కుదుతున్నాం. కార్ మాత్రం ఎక్స్పెన్సివ్ కార్ అనుకుంటా గైస్. మొత్తం పాలిష్ ఘోరంగా ఉంది. చూసుకోవచ్చు. మనమైతే ఎల్ దగ్గరికి అయితే పోతున్నాం. ఎల్లు మన పక్కకే ఉన్నది. టకాటకి వెళ్ళిపోయాం. మీరు అందరు నా వీడియో చూస్తుండగా లైక్ అయితే కొడుతున్నారు గాయస్. నా షార్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మన 50 సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ఫోన్ వస్తుంది కానీ మనం ఫోన్ ఎత్తాం గాయస్. చూసుకోవచ్చు. ఫోన్ అయితే ఓపిక మనకు లేదు. డైరెక్ట్ ఎల్ దగ్గర కూడే డైరెక్ట్ ఫోన్ వస్తుందని చూసిన ఫోన్ రాలయ్యా. ఫోన్ ఇస్తుందా? నేను అందరినీ గుద్దుడే. తింపు డైరెక్ట్ డ్రిఫ్ట్ కొడదాం అనుకున్నా కానీ డ్రిఫ్ట్ అయితే కాలేదు. చూసుకోవచ్చు. మనం సైడ్ పక్కకైతే పోతున్నాం. పక్కకు మనమైతే ఎల్ దగ్గరికి వచ్చేసినాం. చూసుకోవచ్చు గైస్. చూసుకోవచ్చు. మనోడు వచ్చేసి లోపలికి పోతుండేడు. పండుకున్న లేపుతున్నాడు. మనం స్కిప్ కొట్టేద్దాం. లేపేది మనమేం చూస్తాం కానీ గైస్ బండి ఎవడేడు నిల్చున్నాడు ఇక్కడ. నేను ఎవడు వచ్చి గుద్దిండే గైస్. హ్యామర్ వచ్చింది. మనం హ్యామర్ తీసుకోవాలి. డైరెక్ట్ హ్యామర్ తీసుకొని తలకి మీద కొడితే దెబ్బకి గుండెకి రక్తం రావాలి. డైరెక్ట్ హ్యామర్ తీసుకుందాం. హ్యామర్ తీసుకుందాం. బుల్లెట్ కాలితే దెబ్బకి పక్కకుండా అందరూ వెళ్ళిపోవాలి. ఇదేంటి అంత బట్లీ పిల్లి ఇక్కడ. డైరెక్ట్ మనం వచ్చేసి ఇప్పుడు ఎటు పోదామంటే మనం ఎల్లో కాడికి పోదాం. హ్యామర్ మన దగ్గర ఉంది. హ్యామర్ దగ్గరికి మళ్ళీ ఎందుకు మనకి ఎల్లో దగ్గరికి పోతే అయిపోయాం. మనం డైరెక్ట్ ఎల్లో దగ్గరికి అయితే మనం వెళ్ళిపోయాం. ఎల్లో దగ్గరికి ముందటి వీళ్ళందరినీ గుద్దుతాను భయపడి వెళ్ళిపోతుడు. చూసిలా గైస్ మనం అంటే ఎంత భయమో. అరే గాయస్ మనం ఒక కార్ లేపే లోపల పోలీసు కూడా వచ్చిండు గాయస్. జస్ట్ మిషన్ ఫెయిల్ అయిపోయింది. థర్డ్ మిషన్ వచ్చేసి ఫెయిల్ అయింది గాయస్. ఎవడో పోలీసు వచ్చి పట్టుకున్నాడు. మళ్ళీ మనం వచ్చేసినాం గాయస్ మిషన్ చేయడానికి. ఈసారి మనం సక్సెస్ఫుల్గా వచ్చేసినాం. ఎల్ మిషన్ తీసుకున్నాక ఇంతమంది మిషన్ ఇది చూసుకోవచ్చు. అక్కడ మీకు లెంత్ అవుతుందని చెప్పి స్కిప్ నేనే కట్ చేసిన మొత్తం. చూసుకోవచ్చు గాయస్. అని చంపేసేయాలి అని చంపేయాలంటే ఇదేవైతే వచ్చింది గాయస్. డైరెక్ట్ ఎవరైనా గుద్దు సరిపోతుంది. డైరెక్ట్ గుద్దిండు గాయస్. ఎక్స్ప్రెస్లో వచ్చి గుద్దిండు. ఎక్స్ప్రెస్ అని పెట్టుకున్నాడు. కరెక్ట్ ఎక్స్ప్రెస్లో గుద్దిండు. మనకి హ్యామర్ ఉంది. హ్యామర్ తీసుకోవాలి గాయస్. హ్యామర్ తీసుకుందాం. మనం హ్యామర్ తీసుకొని కొడదాం. హ్యామర్ తీసుకోబేటే కొట్టు. డైరెక్ట్ బండి వెళ్తలేదు. కొట్టుడే కావాలి. కొట్టుడు. అరే గట్టి కొడతాను. కొట్టు. వెయిట్ వచ్చి ఇటు కొడతానా? కొట్టు. డోర్ తీస్తలేడు. డోర్ తీయమంటే మళ్ళీ గంత భయం ఉన్నప్పుడు ఎందుకు నన్ను గెలుకుడు. చూసుకోవచ్చు. డైరెక్ట్ కొట్టి పడుతుంది దెబ్బకి. డోర్లన్నీ బయటకు వస్తున్నాయి. చూసుకోవచ్చు గాయస్. డోర్లు ఉన్నాయా లేని మొత్తం బయటకు వస్తున్నాయి. ఇటు కూడా డోర్ తీస్తలేడు. డోర్ వెళ్ళినా కానీ డైరెక్ట్ మొత్తం డోర్లని పలగొడదాం. చూసుకోవచ్చు గాయస్. డోర్లని మొత్తం పలగొడదాం. డోర్లని ఎల్లుండు గాయస్. ఉరుకుతుండేటో ఏటో ఉరుకుతుండు. గిల్టీ రిమెంబర్ డైరెక్టే అంటుండు. ఉరుకుతుండేటో ఒకటో ఉరికిండు గాయస్. మన మిషన్ అయిపోయిందా అంటే ఇంక అయిపోలేదు. మనం ఎటో పోవాలనుకుంటా బండి వేసుకొని మిషన్ అయితే అయిపోలేదు. ఈ ముందట పెద్ద బండి ఉంది. ఇదైతే వద్దు మనకి. ముందట మంచి బండి ఉంటే వేసుకొని పోదాం. మంచి బండి. నేను అనుకున్నట్టే మంచి బైక్ వచ్చింది. నాయన ఏం చేస్తుండ్రు అందరు ఇలా. నాయన పోలీసు వాడు వచ్చిండ్రో దేవుడు. గైస్ మన బండి తీసుకునేది పోలీసు వాడు చూసిండు. మళ్ళీ పోలీసు వాడు అరెస్ట్ చేస్తాడు. మనం అయితే టక్కా వెళ్ళిపోవాలి. పోలీసు వాడు వచ్చేసి మన ఇంకా ఎవరికి వస్తాడు కానీ మనం టక్కా వెళ్ళిపోవాలి గైస్. చూసుకోవచ్చు. మన టక్కా అయితే మనం దాదాపు దగ్గరికి వచ్చేసినట్టే. దగ్గరికి వచ్చేసాడు కాదు డైరెక్ట్ మనం వచ్చేసినాం గైస్. ఈ కార్ మనం ఈ దగ్గరికి వచ్చేసినాం. మన బండి అయితే ఖరాబ్ అయింది. స్కిప్ కొట్టినా మీరు ఏం చూస్తారని లెంత్ అవుతుందని. డోర్ తెరుచుకుంటే ఏం చేస్తుంది దీన్ని. కొట్టుడు కావచ్చు గైస్. ఇంతమంది లెక్కనే ఎవరైనా అత్తనని చూసి చంపేసిన గైస్. కొట్టుడే ఇప్పుడు దీన్ని మొత్తం కొట్టుడే ఉన్నట్టుంది. డైరెక్ట్ కొట్టుడే మొత్తం కొట్టుడే ఉంది. డైరెక్ట్ కొట్టుడు. డైరెక్ట్
డైరెక్ట్ కార్ని మొత్తం ముందట మొత్తం వాళ్ళకి కొడితే ఎవడన్నా నత్తే అని చంపుడుకోవచ్చు. నాకు తెలిసి అంతే ఉంటుంది అనుకుంటా. చూడొచ్చు గాయస్, అటుకి రెండు కొట్టిన ఇటుకి కూడా 2 వల కొట్టాలి గాయస్, చూసుకోవచ్చు. ఇటుదికి కూడా 2 వల ఒకటి వల కొట్టేసిన ఇంకొకటి వల కొడితే అయిపోయా గాయస్, చూసుకోవచ్చు. ఆయనతో అద్దం మలుగుతలేదు. ఏం చేస్తుంటే అద్దం మలుగుతలేదు, లోపల ఎవరు లేడు. కొట్టు కొట్టు డైరెక్ట్ కొట్టు 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 కొట్టు. అరే ఇంకెంత, అరే కొట్టు కొట్టు. అర్రే అద్దం పలుగుతలేదు గాయస్, చూసుకోవచ్చు. అద్దం వచ్చేసి పలుగుతలేదు, ఏం చేస్తాడు అర్థం అవుతలేదు మనకు వచ్చేసి. మొత్తానికి అర్థం బలం కొట్టానికి ఈడ కూడా చూసిండు, ఈ గొట్టంగాడు ఈడ కూడా చూసిండు. ఉరుకుతుండు, భయపడి ఉరుకుతుండు గాయస్. మనం మిషన్ అనేది పాస్ అయిపోయినాం, చూసుకోవచ్చు గాయస్. సక్సెస్ఫుల్గా మనం 3 మిషన్స్ కంప్లీట్ చేసినాం. చాలు గాయస్, ఇంకా మనం చాలా ఎంత అయింది వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి గాయస్. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేసేయండి గాయస్. బై బై, విష్ యు ఆల్.